అయితే మీరు చెప్తున్న దాన్ని బట్టి వాళ్ళు ఫినాన్షియల్లీ డెవలప్డ్, అడ్వాన్స్డ్ టెక్నాలజీ వాళ్ళ దగ్గర ఉంది. ఆ కంట్రీతో అంటే మనకంటే మనకే కాదు, భారత్కే కాదు, ఇతర దేశాలకు కూడా అవసరం ఉంది కాబట్టి ఇన్ని చేసినా కూడా మనం భరించాలా? లేకపోతే వాళ్ళ అవసరం లేకున్నా కూడా అఫ్కోర్స్ అంటే నేను అనేది మన భారతీయులు అక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేకుండా చేయొచ్చా? వెళ్లకుండా చేయలేం మనం. ఎందుకంటే మనకు వాళ్ళ దగ్గర ఉన్న టెక్నాలజీ కావచ్చు, వాళ్ళ దగ్గర ఉన్న ప్రోడక్ట్స్ కావచ్చు, మన దేశంలో విపరీతంగా ఉంది. శాంసంగ్ ఇక్కడ ఎన్నో సంవత్సరాలుగా ఉన్నది. అలాగే డైవ్ మోటార్స్ ఉన్నది. వాళ్ళవన్నీ చాలా కంపెనీలు భారతదేశంలో ఉన్నాయి. ఇక్కడ అసెంబుల్ చేస్తున్నారు. మన వాళ్ళు ఇక్కడ చాలా మంది పనిచేస్తున్నారు. మన ఇంజనీర్లు, టెక్నీషియన్స్ వాళ్ళు పనిచేస్తున్నారు. వాళ్ళ సాఫ్ట్వేర్ కూడా ఇక్కడ వాళ్ళు కొంత అవుట్సోర్స్ చేశారు మనకి. అవి కూడా ఉన్నాయి. కాబట్టి మనం దాన్ని ఇగ్నోర్ చేయలేం. మనం వెళ్ళక తప్పదు, అక్కడికి తప్పదు. అలాగే అక్కడ ఉద్యోగాలు వచ్చినప్పుడు మనం మాకు వద్దు అని మనం చెప్పేటువంటి పరిస్థితి లేదు మనకి. ఎందుకంటే భారతీయులు ఎక్కడికైనా వెళ్తారు. టింబక్టూకి వెళ్తారు వాళ్ళు. మనకి ఎక్కడ ఉద్యోగం వచ్చినా అక్కడ వెళ్లే సిద్ధంగా ఉన్నాం మనం. ఆఫ్ఘనిస్తాన్కి వెళ్ళాం మనం, లిబియాకి వెళ్ళాం మనం, ఎక్కడెక్కడ గొడవలు ఉన్నాయి కూడా అక్కడ కూడా వెళ్ళాం. యమన్లో వెళ్ళాం మనం. యమన్లో యుద్ధాలు మొదలయ్యాక మనం షిప్పులు పంపించి మన వాళ్ళని అక్కడి నుంచి ఎవాక్యువేట్ చేసుకున్నాం మనం. వుహాన్లో మన వాళ్ళు ఉండినారు. కాబట్టి మన వాళ్ళని వెళ్ళొద్దు అని మనం ఆపలేము. కాకపోతే ఈ కాషన్ మాత్రం ఇవ్వచ్చు మనం. ఆ దేశం ఇటువంటిది, మీరు దీనికి సిద్ధపడి వెళ్ళండి, మెంటల్ గా ప్రిపేర్ అయ్యి వెళ్ళండి. మీరు ఇటువంటి పరిస్థితులు ఎదుర్కొంటే కనుక దానివల్ల మీరు అవమానపడి, దానివల్ల బాధపడి లాభం లేదు. ముందస్తుగానే మీరు ప్రిపేర్డ్ గా మానసికంగా తయారయ్యి వెళ్ళండి అని మాత్రం మనం చెప్పగలం. అయితే గిరిధర్ గారు, ప్రధాని మోదీ గారు వచ్చిన తర్వాత చాలా క్లిష్టమైనటువంటి సమస్యలను కూడా చాలా వరకు కొన్ని రిజాల్వ్ చేశారు. రక్షణ రంగానికి సంబంధించి కావచ్చు, చాలా వరకు తగ్గించారు, కొన్ని రిజాల్వ్ చేశారు. మరి ఈ 10 సంవత్సరాల కాలంలో మరి ఈ విషయం కూడా ఈ దృష్టికి వెళ్ళే ఉంటుంది. ఎందుకని ఆ ప్రయత్నం జరగలేదా? ఇది మంచిది కాదు, ఈ విధంగా ఈ రేసిజం అనేది మంచిది కాదని చెప్పేటువంటి ప్రయత్నం కానీ, దౌత్యపరంగా ఏమైనా వాళ్ళతో నెగోషియేట్ చేసేటువంటి ప్రయత్నం జరగలేదా? ప్రతి దేశానికి ఒక నైజం ఉంటుంది. మనం వెళ్ళి ఆ దేశం ఎలా ప్రవర్తించాలి, ఆ ప్రజలు ఎలా ప్రవర్తించాలి అని చెప్పేటువంటి అధికారం మనకు లేదు. కాబట్టి ఈ దేశం ఎలా కావాల్సి అలా ప్రవర్తిస్తారు. ఇప్పుడు పాకిస్తాన్ లో హిందువుల పట్ల వ్యతిరేకత ఉన్నది. హిందువులు అంటే వాళ్ళకి హేట్రెడ్ ఉన్నది. మనం వెళ్ళి వాళ్ళకి ఏమైనా మనం బుద్ధి చెప్పగలమా? చేయలేం మనం. అలాగే అమెరికా, వాళ్ళకు చాలా రేసిస్ట్ భావజాలాలు ఉంటాయి. వాళ్ళే చాలా సూపర్ పవర్ అనుకుంటారు. వాళ్ళు ఏం చేసినా అది న్యాయం, ఇంకెవరు చేసినా అది న్యాయం కాదు అనుకుంటారు. వాళ్ళకి మనం ఏమైనా చెప్పగలమా? మనకు వాళ్ళు మతపరంగా ఈ దేశం క్షీణిస్తున్నది, మైనారిటీలను ఇక్కడ హింసిస్తున్నారు, వాళ్ళకు రక్షణ లేదు అంటూ వాళ్ళు రిపోర్ట్ రిలీజ్ చేస్తారు. కానీ వాళ్ళ దేశంలో ఉన్న మైనారిటీల పట్ల వాళ్ళు ఏం జరుగుతోంది, వాళ్ళు ఏమైనా మాట్లాడగలరా? అలాగే మన దేశాల్లో ఉన్నటువంటి ఇక్కడ చేసినటువంటి ఎవరైతే విద్రోహ శక్తులు ఉన్నాయో, అంటే మనకు ఎదర్ ఫైనాన్షియల్ ఫ్రాడ్స్టర్స్ కావచ్చు, లేదా టెర్రరిస్టులు కావచ్చు, ఆ దేశంలో వెళ్ళి శరణు తీసుకుంటే కనుక వాళ్ళని మనల్ని ఎక్స్ట్రాడైట్ కూడా చేయరు వాళ్ళు. ఫర్ ఇన్స్టెన్స్ షేక్ హసీనా వాళ్ళ తండ్రిని చంపినటువంటి, షేక్ ముజిబుర్ రెహమాన్ చంపినటువంటి వ్యక్తులు అమెరికా, కెనడాలో వాళ్ళు తల దాచుకున్నారు. వాళ్ళు టెర్రరిస్ట్. వాళ్ళని ఎందుకు ఈ రోజు దాకా ఎక్స్ట్రాడైట్ చేయలేదు? అలాగే మన తహవూర్ రానా కావచ్చు, డేవిడ్ కాల్మన్ హెడ్లీ కావచ్చు, వీళ్ళందరూ అమెరికన్ కస్టడీలో ఉన్నారు. మన 9/11 అటాక్ చేసిన వాళ్ళు, ముంబై అటాక్ చేసిన వాళ్ళు, వాళ్ళని మనకి ఎందుకు ఇవ్వట్లేదు? ఎందుకంటే మేము న్యాయం ఇచ్చేవాళ్ళం. మీ చట్టాలు కానీ, మీ కోర్ట్స్ కానీ, మీవన్నీ కూడాను చాలా థర్డ్ వరల్డ్ కంట్రీస్, అందుకని అక్కడ పంపించాం మేము. ఒక రేసిస్ట్ భావజాలం ఉన్నట్టు అమెరికా, వాళ్ళకి మనం ఏమైనా కితాబు ఇవ్వగలమా? ఈరోజు మనం జస్టిన్ ట్రూడో చూసాం, ఎటువంటి భావజాలం, ఎటువంటి మాటలు మాట్లాడాడు. కెనేడియన్ సిటిజన్ ని మీరు అటాక్ చేస్తున్నారు. ఆ కెనేడియన్ సిటిజన్ ఎవరి పట్ల అతను నిలబడ్డాడో అతను టెర్రరిస్ట్. అయినా కానీ కూడా కెనేడియన్ సిటిజన్ అంటూ మొదలుపెట్టాడు. సో అందుకని ఇటువంటి రేసిస్ట్ భావజాలాలు ఉన్నటువంటి ప్రతి దేశానికి మనం వెళ్ళి వాళ్ళ నీతి బోధలు చెప్పేటువంటి పరిస్థితుల్లో మనం లేము. మనం వాళ్ళని ఎలా డీల్ చేయాలో అలా చేయాలి. బహుశా అఫ్కోర్స్ సౌత్ కొరియా మనకు చాలా పార్ట్నర్షిప్, వాళ్ళతో మనకు చాలా ఉన్నది. అన్ని దేశాలని ఒకటేసారి ట్యాకిల్ చేయడం అన్నది కష్టం. క్రమేపీ ట్యాకిల్ చేసుకుంటూ వెళ్తాం మనం. ప్రతి రెండు దేశాల మధ్యలో ఉన్నటువంటి ఏదైతే రిలేషన్షిప్ ఉంటుందో అది రెండు విధాలా ఉంటుంది. కొంత పాజిటివిటీ ఉంటుంది, కొంత నెగటివిటీ ఉంటుంది. రెండు కూడా ఉంటాయి. ఎవరు కూడాను పర్మనెంట్ మిత్రులు ఉండరు, పర్మనెంట్ శత్రువులు ఉండరు. మిత్రుడితో కంప్లీట్ అన్ని 100% మైత్రి ఉండదు, అలాగే శత్రువులో 100% శత్రుత్వము ఉండదు. కాబట్టి ఇవన్నీ కూడాను డిప్లొమాటిక్ పరిస్థితులలో మనం కొన్ని ఇచ్చిపుచ్చుకోవడాలన్నీ ఉంటాయి. క్రమేపీ దాన్ని హ్యాండిల్ చేయాలి. ఎప్పుడో ఒకప్పుడు ట్యాకిల్ చేయక తప్పదు. మనం ఎప్పుడైతే పెద్ద శక్తిగా ఎదుగుతామో అప్పుడు మనల్ని ఎప్పుడైతే వాళ్ళు గౌరవించడం మొదలు పెడతారో అప్పుడు ఆటోమేటిక్గా దీన్ని మనం హ్యాండిల్ చేయొచ్చు. జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.
నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.